ఇవాళ నుంచి 3 రోజుల పాటు కొన్ని జిల్లాలలో అతి భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇంకా కొన్ని జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అటు దక్షిణ మరియు పరిసర ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. అటు రాష్ట్రానికి వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రైట్, ఇదే అంశంపై వాతావరణ శాఖ హెచ్చరికలపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, మొత్తం మీద ఈరోజు రేపు ఎల్లుండి రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం ఈరోజు హెచ్చరికలను జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా అటు ఏదైతే దక్షిణ మరియు ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావం కావచ్చు, ఈ అల్పపీడనానికి అనుబంధంగా కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అటు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటుగా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం హెచ్చరికలను జారీ చేసింది. దాంతోపాటుగా గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడా భారీ ఎత్తున గాలులు వీచే అవకాశం ఉంటుందని కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. అటు రాష్ట్రానికి సంబంధించి పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ని జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ఒకసారి ఏదైతే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కావచ్చు, దాంతోపాటుగా నిర్మల్ కావచ్చు, దాంతోపాటుగా నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ, గద్వాల్ జిల్లాలకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేయడం జరిగింది. అంటే దాదాపుగా ఈ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాదాపుగా 15 సెంటీమీటర్లకు పైగా కూడా వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం ఏదైతే స్పష్టం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. దాంతో పాటుగా క్లౌడ్స్ మూవ్మెంట్ అనేది కూడా కొంత అల్పపీడన ప్రభావం ఉన్నది కాబట్టి కొంత క్లౌడ్స్ ప్రభావం కూడా ఎక్కువగా ఉంది కాబట్టి కొంత ఈరోజు రాత్రి నుంచి కూడా కొంత భారీ వర్షాలతో పాటుగా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం హెచ్చరికలు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాము. అటు దక్షిణ ఉత్తర తెలంగాణ జిల్లాలో మాత్రం కొంత అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. రానున్నటువంటి 3 రోజుల పాటు కూడా ఈ రోజు రేపు ఎల్లుండి తెలంగాణ రాష్ట్రానికి మాత్రం భారీ వర్ష సూచన ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా గత నెల 3వ తారీఖున నైరుతి ఋతుపవనాలు రాష్ట్రానికి ప్రవేశించినా కూడా దాదాపుగా 40 రోజుల పాటు మనకు లోటు వర్షపాతం కనపడతా ఉంది. కొంత వర్షాలు తగ్గినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. కానీ వారం రోజుల క్రితం నుంచి మాత్రం రాష్ట్రంలో మంచి వర్షాలు ప్రారంభమయ్యాయని కూడా వాతావరణ శాఖ చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఈ నెల 25వ తేదీ వరకు కూడా మంచి వర్షాలు కొనసాగుతాయని కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. రానున్నటువంటి ఏదైతే 2 నెలల పాటు కూడా వర్షాలకు సంబంధించి చూస్తే మాత్రం మంచి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఎల్నినో అనేది న్యూట్రల్ స్థితిలో ఉంది కాబట్టి కొంత వర్షాలు పెరిగే అవకాశం ఉంటుంది. దాదాపుగా 106% పైగా వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం అంచనా వేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. మొత్తం మీద ఈ రోజు రేపు ఎల్లుండి మాత్రం రాష్ట్రానికి భారీ నుంచి అత్యంత భారీ వర్ష సూచన మాత్రం వాతావరణ కేంద్రం ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. రైట్ వంశీ, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.